నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం చోటు చేసుకుంది. హౌసింగ్ బోర్డు కాలనీలో అనుమానాస్పద స్థితిలో తల్లి కూతుళ్లు మృతి చెందారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరానికి చెందిన సీతారాంరెడ్డి ఆగ్రో కెమికల్ జిల్లా సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య రాజేశ్వరి, కూతురు వేదసాయిశ్రీ ఉన్నారు. సీతారాంరెడ్డి ఉద్యోగరీత్యా మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. 2 రోజుల క్రితం టూర్ వెళ్లిన సీతారాంరెడ్డి ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య రాజేశ్వరి ఒక గదిలో ఉరివేసుకుని మృతి చెంది ఉండగా ఆమె చేతి మణికట్టు కూడా కోసి ఉన్నట్లు గుర్తించారు. మరొక గదిలో చిన్న కుమార్తె వేదశ్రీ గొంతు కోసిన గాయాలతో చనిపోయి ఉంది. మరో గదిలో 9వ తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె మత్తులో అపస్మారక స్థితిలో పడి ఉంది. ఇది గమనించిన సీతారాంరెడ్డి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతికి సంబంధించిన వివరాలను సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద కుమార్తె మత్తు వీడితేనే ఈ మృతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తాయని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. ఏడు గంటల ప్రాంతంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒక ఇంట్లో రాజేశ్వరి అనేటటువంటి ఒక మహిళ, ఆమె కూతురు వేదసాయి ఇద్దరు కూడా అనుమానాస్పదంగా మరణించున్నారని వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము సీన్ అంతా చెక్ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇప్పుడు క్లూస్ టీమ్ కూడా వచ్చి అన్ని కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. పంచనామా కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని పంచనామా చేసేటటువంటి దాంట్లో ఉన్నాం. మాకు ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ని బట్టి మృతి కొంచెం మాకు అనుమానాస్పదంగా ఉంది. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ చేయవలసి ఉంది. వీళ్ళు వాడినటువంటి ఆయుధం కానివ్వండి, జరిగినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సీన్లో ఉన్నటువంటి ఇష్యూస్ కానివ్వండి, కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాయి. దీని తర్వాత బాడీస్ని మేము పిఎంఈకి పంపించి పూర్తి విచారణ తర్వాత 1-2 డేస్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇస్తాం. ప్రస్తుతం మహిళ లోపల గదిలో, ఈ మృతురాలు లోపల గదిలో ఉరేసుకొని చనిపోయినట్టుగా ఉంది. బయట ఆమె కూతురు 12-13 ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి. ఆ అమ్మాయిని గొంతుని కోసి చంపినట్టుగా ఉంది. ఇప్పుడు ఆమె హస్బెండ్ ఈవినింగ్ 5 o'clockకి ఇంటికి వచ్చి చూసుకుంటే నాకు తెలిసింది అని అంటారు. దీంట్లో వాళ్ళ పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె ఇంటి వద్దే ఉంది. ఆమె హస్బెండ్ తండ్రి ఇంటికి